ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే జుజుట్సు కైసెన్ సీజన్ 1 ఎపిసోడ్ 15 ఎపిసోడ్ 16. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఈవెంట్ లో రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. టీమ్ బ్యాటిల్. కెమెరాస్ నుంచి మానిటర్ లో గోజో, ఉతాహిమే, టోక్యో ప్రిన్సిపల్ ఈవెంట్ ని చూస్తూ ఉంటారు. తోదో తన టీంతో ఉండడు. ఈవెంట్ లో సెకండ్ గ్రేడ్ కర్స్ ఒక చోట ఉండదు, తిరుగుతూ ఉంటుంది. టోక్యో టీం ముందుకి తోదో వస్తాడు. అందరూ ఒకేసారి నన్ను అటాక్ చెయ్యండి అంటాడు. యూజీ తోదోతో ఫైట్ చేస్తాడు. మెగుమి, మాకి ఒక టీం గా, పాండా, ఇనుమకి, నోబరా ఇంకొక టీం గా అవుతారు. ఈవెంట్ ముందు టీం అందరూ డిస్కస్ చేసుకుంటారు. యూజీ రాకముందు మెగుమి తోదోతో ఫైట్ చేస్తాడు. మిగతా వాళ్ళు కర్స్ ని వెతకాలి అనుకుంటారు. యూజీ వచ్చాక తనని తోదోతో ఫైట్ చేయమంటారు. తోదోని ఓడించే అవసరం లేదు, ఎంతసేపు వీలైతే అంతసేపు తనని ఆపితే చాలు అంటారు. యూజీ నేను తోదో మీద గెలిచి చూపిస్తాను అంటాడు. ఈవెంట్ లో యూజీ తోదోని గట్టిగా పని చేస్తాడు. తోదోకి ఏమీ అవ్వదు. తోదో యూజీని కొడుతుంటే మధ్యలో కర్స్ వస్తుంది. తోదో అటాక్ వల్ల కర్స్ అంతమైపోయి యూజీకి కూడా అటాక్ తగులుతుంది. యూజీ చేతులు అడ్డం పెట్టుకుంటాడు. కర్స్ అడ్డం రాకపోతే నా చేతులు విరిగిపోయాయి అనుకుంటాడు. తోదో యూజీ తల మీద కొడుతూనే ఉంటాడు. కొంతసేపటికి యూజీ సైలెంట్ అయిపోతాడు. తోదో ఇంకా ఫైట్ చేయడానికి ఎవరున్నారు అని వెతుకుతాడు. యూజీ లెగుస్తాడు. తోదో నీకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం అని అడుగుతాడు. యూజీ నాకు ఎత్తుగా ఉండే అమ్మాయిలు ఇష్టం, జెన్నిఫర్ లారెన్స్ లాంటి వాళ్ళు ఇష్టం అంటాడు. తోదోకి కూడా అలాంటి అమ్మాయిలంటే ఇష్టం. యూజీ తన బెస్ట్ ఫ్రెండ్ అని ఊహించుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. తాకదా అనే ఐడల్ అంటే తనకి చాలా ఇష్టం. తాకదాకి ప్రపోజ్ చేస్తాడు. ఆమె తోదోని రిజెక్ట్ చేస్తుంది. బాధగా ఉంటాడు. యూజీ తనని రామెన్ తినిపించడానికి తీసుకువెళ్తాడు. ఇదంతా తోదో ఊహించుకొని యూజీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఏడుస్తాడు. యూజీకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు. క్యోతో స్టూడెంట్ మోమో బ్రూమ్ వాడుతుంది. బ్రూమ్ తో తను గాలిలో ఎగరగలదు. మోమో యూజీని వెతుకుతుంది. యూజీతో తోదో ఉండడం చూసి కామోకి చెప్తుంది. కామో, తోదో మనల్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు కదా, మన ప్లాన్ ప్రకారం చెయ్యండి అంటాడు. మాయ్, మీవా, మెకామర్, కామో యూజీని చుట్టుముడతారు. మీవా యూజీని అటాక్ చేస్తుంది కానీ యూజీకి అటాక్స్ తగలవు. యూజీకి వీళ్ళు నన్ను చంపబోతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. తోదో ఒకసారి క్లాప్ చేస్తాడు. యూజీ ప్లేస్ లో కామో, కామో ప్లేస్ లో యూజీ ఉంటారు. ఇది తోదో కర్స్డ్ టెక్నిక్. తోదో నాకు అడ్డం రావద్దు అని కోపంగా అంటాడు. కామో, అయితే యూజీని నువ్వు చంపేయ్ అంటాడు. తోదో నాకు ఆర్డర్లు ఇవ్వద్దు అంటాడు. క్యోతో స్టూడెంట్స్ కర్స్ ని వెతకడానికి వెళ్ళిపోతారు. యూజీ తోదో ఫైట్ చేసుకుంటారు. మెగుమి నుయేతో మోమోని అటాక్ చేపిస్తాడు. కామో మాయ్ మెకామర్ని మోమోకి హెల్ప్ గా వెళ్ళమంటాడు. మివాని మాకి కామోని మెగుమి అటాక్ చేస్తారు. మెగుమి, పాండా, క్యోతో టీం అందరూ యూజీ ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్తున్నారు అని గమనిస్తారు. క్యోతో టీం కి క్యోతో ప్రిన్సిపల్ యూజీని చంపమని చెప్పి ఉంటాడు. వాళ్ళకి యూజీ గురించి ఏమీ తెలియదు. తనలో సుకున ఉన్నాడన్న విషయం ఒక్కటే తెలుసు. యూజీని మనిషిలా చూడకుండా కర్స్లా చూస్తున్నారు అని మాట్లాడుకుంటారు. యూజీకి కాల్ చేస్తుంటే తను ఫోన్ ఎత్తడు. పాండా, నోబరా, మాకి, మెగుమి యూజీని కాపాడడానికి వస్తారు. ఇనుమకి కర్స్ ని వెతకడానికి వెళ్తాడు. నువ్వే అటాక్ వల్ల మోమో చెట్టు మీద పడుతుంది. కొన్ని దెబ్బలు తగులుతాయి. పాండా, నోబరా వచ్చి మోమోని కిందకి దిగమంటారు. యూజీ తోదో ఫైట్ చేసుకుంటారు. తోదో కన్నా యూజీ బాడీ చిన్నగా ఉంటుంది, కానీ తనకి తోదో కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది. కొంచెం కర్స్డ్ ఎనర్జీ ఉన్నా కూడా తన అటాక్స్ తోదోకి ఎఫెక్ట్ అవుతున్నాయి. కర్సిడ్ ఎనర్జీ కొంచెం ఉండడం వల్ల యూజీ ఎలా ఎక్కడ నుంచి అటాక్ చేస్తున్నాడో తోదోకి తెలియట్లేదు. కానీ యూజీ అటాక్ చేసిన కొంత సమయం తరువాత కర్సిడ్ ఎనర్జీ బయటికి వస్తుంది. అది తోదోకి నచ్చదు. మివా మాకితో నాకు యూజీని చంపాలని లేదు, కానీ ఈవెంట్లో ఓడిపోము అంటుంది. జుజుట్సు స్కూల్లో రికమెండేషన్ బట్టి పై ర్యాంక్ కి వెళ్ళొచ్చు. వాళ్ళ టీచర్ వాళ్ళ స్టూడెంట్స్ ని రికమెండ్ చెయ్యలేరు. అంటే గోజో యూజీని ఫస్ట్ గ్రేడ్ కి రికమెండ్ చెయ్యలేడు. మివా, నేను ఈవెంట్ లో బాగా పర్ఫామ్ చేసి తొందరగా డబ్బులు సంపాదించి నా ఫ్యామిలీని చూసుకోవాలి, మేము పూర్ అంటుంది. మాకి, మివా ఫైట్ చేసుకుంటారు.
తోదు యూజీతో నువ్వు వాడే టెక్నిక్ బాలేదు, ఆ టెక్నిక్ తో నన్ను ఓడించలేవు, అదే టెక్నిక్ వాడితే మనం ఎక్కువ కాలం ఫ్రెండ్స్ గా ఉండలేము, నీ టెక్నిక్ స్పెషల్ గ్రేడ్ కర్స్ మీద పని చేయదు, నీ బాడీలో నుంచి కర్స్ చేతులకి కాళ్ళకి ఫ్లో అవ్వాలి, నేను గైడ్ చేస్తాను అంటాడు. ఇంకొక వైపు పాండా నొబరా చెట్టు మీద ఉన్న మోమోని కిందకి దిగమంటూ ఉంటారు. మెకామరు వచ్చి పాండాని అటాక్ చేస్తాడు. పాండా కింద పడిపోతాడు కానీ మళ్ళీ లెగుస్తాడు. మోమోతో నోబరా, మెకామరుతో పాండా ఫైట్ చేస్తారు. పాండా మాకి సెమీ సెకండ్ గ్రేడ్, నోబరా మాయ్ మీవా థర్డ్ గ్రేడ్, పాండా మెకామరు సెమీ సెకండ్ గ్రేడ్, మెగుమి మోమో సెకండ్ గ్రేడ్, ఇనుమాకి కామో సెమీ ఫస్ట్ గ్రేడ్, తోదో ఫస్ట్ గ్రేడ్ అనుకుంటాడు. కానీ మెకామరు సెమీ ఫస్ట్ గ్రేడ్. పాండా కన్నా మెకామరు స్ట్రాంగ్. పాండా కర్స్డ్ కార్ప్స్ అంటే కర్స్డ్ ఎనర్జీ ఉన్న ఆబ్జెక్ట్, వాళ్ళ బాడీ నిజం కాదు. పాండా టోక్యో ప్రిన్సిపల్ చేసిన కర్స్డ్ పాండా డాల్. పాండాకి మనుషులలాగా ఫీలింగ్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ పాండాకి ట్రైనింగ్ ఇస్తాడు. మెకామరు ఒక రోబోట్, ఒక సాసరర్ రోబోట్ ని కర్స్డ్ ఎనర్జీతో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అతనికి ఒళ్ళు మొత్తం బ్యాండేజెస్ ఉంటాయి. పేరు కోకిచి మూత పాదాలు లేకుండా పుట్టాడు. నడుము నుంచి కాళ్ళ వరకు స్పర్శ ఉండదు, నడవలేడు. చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చంద్రుడి వెలుగుని కూడా తట్టుకోలేడు. సూదులు గుచ్చినట్టు ఉంటుంది. వీటికి బదులు మెకామరు టెక్నిక్స్ తో దూరంగా ఉన్న టార్గెట్ ని కూడా అటాక్ చేయగలడు. తనలో చాలా కర్స్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఈ టెక్నిక్ బదులు మామూలు బాడీ కావాలని ఉంటుంది. తను మనిషి, ఎండలో ఉండలేడు. పాండా ఒక బొమ్మ. తను సంతోషంగా ఎండలో నడవగలడు. పాండా మీద మూతాకి చాలా కోపం వస్తుంది. అల్టిమేట్ క్యానన్ అటాక్ చేస్తాడు. పాండా కూడా అప్గ్రేడ్ అవుతాడు. పాండాకి అక్క అన్న ఉన్నారు. వాళ్ళు పాండా లోపల ఉంటారు. కర్స్డ్ కార్ప్స్ లో ఒక కోర్ ఉంటుంది. కోర్ ని అంతం చేస్తే కార్ప్స్ ని ఓడించొచ్చు. పాండాలో మాత్రం 3 కోర్స్ ఉంటాయి. మామూలు పాండా కోర్, ఫైట్ చేయడానికి గొరిల్లా కోర్, ఇంకొక కోర్ ఇంతకు ముందు మెకామరు అటాక్ లో అంతమైంది. ఇప్పుడు అటాక్ వల్ల పాండా కోర్ లో ఎనర్జీ లేదు. మిగిలింది గొరిల్లా కోర్ ఒక్కటే. గొరిల్లా కోర్ కొంచెం సేపే పనిచేస్తుంది. అంతలో మెకామరిని ఓడించాలి అనుకుంటాడు. పాండా అటాక్ చేస్తాడు. మెకామరికి డ్యామేజ్ అవుతుంది. ఇద్దరు స్ట్రాంగ్ గా ఫైట్ చేసుకుంటారు. పాండా తనలో ఉన్న కోర్ ని మారుస్తూ ఉంటాడు. అలా మెకామరిని ఓడిస్తాడు. పాండా నాకు మనుషులు విచిత్రంగా అనిపిస్తారు. నేను ఇలానే హ్యాపీగా ఉన్నాను. మనం శత్రువులం కాదు. నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అంటాడు. మెకామరు నేనెలా ఉన్నానో చూశాక కూడా నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అంటే పాండా నవ్వుతూ నేను పాండాని, లుక్స్ నాకు మ్యాటర్ కాదు అని వెళ్ళిపోతాడు. మాకి మివా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.